సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఇంకనూ సజీవులుగానే ఉన్నాము. దేవునికి వందనాలు. దేవుని నామమును ఉచ్చరించుటకు, స్మరణ చేయుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రార్థన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 23వ వచనము. కీర్తనల గ్రంథము ఈ 35వ కీర్తన 23వ వచనంలో, నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. ఇక్కడ ఒక రెండు మాటలు, నా దేవా నా ప్రభువా. దావీదు గారు దేవుని గూర్చి రెండు మాటలు, నా దేవా నా ప్రభువా, దేవుడు, నా దేవుడు, నా ప్రభువు, ఇవి రెండు వేరు ఒకే వ్యక్తికి ఆపాదించబడ్డాయి. కానీ వాటి అర్థాలను మనం గమనిస్తే, నా దేవా అంటే, నా ప్రభువా అంటే ఏమిటి? నా ప్రభువు, ప్రభువు అంటే రాజు, అంటే భూలోకములో నన్ను ఏలువాడు, భూలోక సంబంధమైనటువంటి విషయములలో నాకు రాజు, నన్ను పరిపాలించువాడు. భూలోకంలో నాకు ఏదైనా అన్యాయము జరిగితే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, పరిగెత్తుతాను. అది ప్రభువు. దేవా, దేవుడు అంటే దావీదు గారు తన కీర్తనలలో అసలు ఎన్ని రకరకాలుగా దేవుణ్ణి వివరించాడు. పట్టజాలనంత శక్తిమంతుడు అని, సృష్టికర్త అని, అనంత జ్ఞాని అని అనేక రీతులుగా మనము దావీదు గారి కీర్తనలు మరియు దావీదు గారి జీవితంలో దేవుని యొక్క నిత్య ప్రణాళికలను గుర్తు చేసుకొని, దావీదు గారికి ఒక ప్రత్యక్షత ఉన్నది, దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. అంటే దేవుడు తాను ఎవరో దావీదు గారికి బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక వేరే దేవుడు ఎవ్వరు లేరని దావీదు గారికి తెలిసిపోయింది. అంటే సృష్టికర్త, అనంత జ్ఞాని, నిత్య ప్రణాళికలు కలిగినటువంటి వాడు, ఈవెన్ మన తలంపులను కూడా ఎరిగినటువంటి వాడు అని తన 139వ కీర్తనలో, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, అది దావీదు గారికి 51వ కీర్తనలో బాగా తెలిసి వచ్చింది. దేవుడు పరిశుద్ధుడు అని. మరియు 1 సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు గారు దేవుడు సజీవుడైన దేవుని నామం ఎలాగూ దూషించబడుతున్నది, ఈ ఫిలిస్తీయులు సజీవుడైన దేవుని యొక్క ప్రజలను ఎలాగూ దూషిస్తున్నారు, దేవుడు సజీవుడు అంటే ఎల్లప్పుడూ ఉండువాడు, నా దేవుడు ఎల్లప్పుడూ ఉండువాడు, నా ప్రభువు, ఆయననే నా కేడెము, నా శైలము, నా కోట. ఈ పదాలు చూడండి. ఈ పదాలు అంటే దావీదే ఒక రాజు, ఇప్పుడు తాను రాజు అయినప్పటికీ నా మీద ఇంకొక రాజు ఉన్నాడు. ఆయన భూలోకంలో ఉన్నటువంటి రాజులందరికంటే రాజు, భూలోకంలో ఉన్నటువంటి ప్రభువులకందరికంటే ఆయన ప్రభువు. దావీదు గారికి తెలుసు, దేవుడు సర్వంతర్యామి. 139వ కీర్తనలో నా దేవుడు ఎట్లా అయ్యాడు? దేవుడు, బైబిల్ దేవుడు దావీదు గారికి నా దేవుడు అని ఎట్లా అయ్యాడు?
ఇవన్నీ తెలుసుకొని నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడున్నాడు. ఆకాశమునకెక్కినను, పాతాళంలో పండుకొనినను, రెక్కలు గట్టుకొని ఆకాశంలోనికెక్కినను, చీకటిలో దాగుకొనినను నీవు అక్కడ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క తెలివి, జ్ఞానము కలిగి ఉండుటయే సువార్త. ఈ యొక్క తెలివి, జ్ఞానము ఎవరికైతే వస్తుందో వారికి బైబిల్ దేవుడు దేవుడు. కేవలము ఒక్క ప్రాంతంలో లేదా ఒక రూపములో ఉండే దేవుడు కాదు అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే దావీదు గారికి బయలుపరచబడింది. ప్రభువా, నువ్వు అంతటా ఉన్నావు. ఇంకా దావీదు గారికి ఎలాగు దేవుడయ్యాడు అంటే, ఎలాగు ఆయననే నా దేవుడని చెప్పగలుగుచున్నాడు అంటే, నా శరీరము లోపల ఉన్నటువంటి అవయవములన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ఎముకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. దావీదు గారికి దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగుందంటే 22వ కీర్తనల్లో, ప్రభువా, నా తల్లి గర్భము నుండి నువ్వే నన్ను తీసితివి. చూడండి, అసలు దేవుడు ఏంటి, గర్భంలో నుంచి పిల్లలను తీయడం ఏంటి, ఈ ప్రత్యక్షతలేంటి? నా తల్లి దగ్గర స్తన్యపానము చేయుచుండగా నువ్వు నాకు విశ్వాసమును పుట్టించితివి. అంటే ఇంత గొప్పగా, ఇంత విశాలముగా, ఇంత విశ్వమంతటి ఆవరించున్నటువంటి దేవుడు దావీదు గారికి బయలుపరచబడ్డాడు. నీవే నా దేవుడవు, నీలాంటి దేవుడు ఇంకొకరు లేరు. దేవునికి స్తోత్రం. నీలాంటి దేవుడు వేరొకరు లేరు. ఎల్లప్పుడూ యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడవు, దేవుడవు. అయితే బైబిల్లో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు తాను ఈ లోకములో నీకు వచ్చినప్పుడు మానవులను రక్షించుటకు ఆయన మానవ రూపాన్ని ధరించుకొని వచ్చెను. మానవ రూపాన్ని ధరించుకొని వచ్చెను. ఆయన ఏ దేవుడు, ఆయన ఏ దేవుడు. ఈ విషయము ఆయన బోధిస్తున్నప్పుడు చాలామందికి కోపము, చాలామందికి ప్రశ్న, చాలామందికి వెర్రితనము. ఈయన ఎట్లా దేవుడైతాడు? ఈయన తల్లిదండ్రులు మన మధ్యలో ఉన్నారు కదా, ఈయనను మనము చూస్తున్నాము కదా, ఈయన నజరేతు వాడు కదా, ఈయన ఎట్లా దేవుడైతాడు అని వారికి సందేహము. ఆ సందేహములలో వారు 14వ అధ్యాయము యోహాను సువార్త 10వ వచనము, 14వ అధ్యాయము 8 నుండి, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు నా యందు, నేను తండ్రి అయినటువంటి దేవుని యందు ఉన్నాము. ఒకటే దేవుడు, ఏకైక దేవుడు. యేసుక్రీస్తు అన్న ఒక్కటే, యెహోవా అన్న ఒక్కటే,
వా ఆ దేవుడు ఆత్మ అయి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఆత్మ అయి ఉన్న దేవుడు. 11వ వచనంలో తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తము క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. యేసుక్రీస్తు దేవుడు. దీంట్లో ఇంకా వేరే ప్రశ్న లేదు. దీంట్లో వేరే ప్రశ్న లేదు. అనేక వాక్య విరుద్ధమైనటువంటి బోధలు బయలువెళ్ళాయి. మనకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఇది ప్రశ్నించుట లేదా ప్రశ్న వచ్చుట, సందేహపడుట అన్నటువంటిది సర్వసాధారణమే. ఈ శిష్యులలో కూడా యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనములో యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత 25వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు నా మేకుల గుర్తులో ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. యేసుక్రీస్తు బోధలను ఒప్పుకుంటాను, స్వస్థతలను ఒప్పుకుంటాను, అద్భుతాలను ఒప్పుకుంటాను. కానీ తిరిగి లేచాడన్న విషయము నమ్ముట చాలా కష్టము. నేను నమ్మను. ఇది సమంజసమైన సాధారణమైన మానవాళి నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రశ్నని మనం చూస్తేనే గాని నమ్మము కదా చాలా విషయాలు. అందులో చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడంటే ఎట్లా నమ్మేది? అవునులే, ఇంతకుముందు అలాగూ చాలా మంది లేచారు అనడానికి ఏమి రుజువు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అంటే అర్థం ఏమిటి? ఆయనను సమాధి బంధింపలేదు. ఆయన సజీవుడు, ఆయన దేవుడు అయిపోతాడు. కానీ నమ్మడానికి లేదు. 26వ వచనంలో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఒప్పుకొనుట. నా దేవుడవు. ఏదో ఒక గొప్ప వ్యక్తి, మంచి బోధకుడు, మంచి గొప్ప కార్యాలు చేసేవాడు, మనుషులందరికంటే కొంచెము పైన, మనుషులందరికంటే పైన, దేవుని కంటే తక్కువగా అని ఇప్పటి వరకు గ్రహించాడు. కానీ ఇప్పుడు ఆ మెట్టు దాటి ఈయన దేవుడే, ఈయన ప్రభువే, ఈయన నా దేవుడు, నా ప్రభువు, ఈయన నా ప్రభువు, నా దేవుడు. ప్రశ్న ఏంటంటే, పాఠం ఏంటి? నిన్ను పరిపాలించువారు ఎవరు? నిన్ను పరిపాలించువారు ఎవరి నిర్ణయాల మేరకు భారతదేశ పౌరులు జీవిస్తారు? ఎవరి నిర్ణయాల మేరకు భారతదేశ పౌరులు జీవిస్తున్నారు, ప్రవర్తిస్తారు, సంబంధాలు కలిగి ఉంటారు, పనులు చేసుకుంటారు? ఎవరి నిర్ణయాల ప్రకారము? రాజ్యాంగము లేదా మన రాజకీయ నాయకులు
అధికారులు, వారు మనకు ప్రభువులు. వారు వారికి మనము సహకరిస్తాము. వారు మనల్ని పరిపాలిస్తున్నటువంటి వారు భౌతికముగా. ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో మరియు భౌతికమైనటువంటి సంబంధమైనటువంటి విషయములలో యేసుక్రీస్తు నీకు నాకు ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? అది చాలాసార్లు ప్రశ్నలు వస్తుంటాయి మన సంబంధాలలో, మన పనులలో. ఎవరు ఈ న్యాయం తీర్చగలరు? ఎవరిది కరెక్టు? ఎవరిని మనం ఫాలో కావాలి? ఎవరిని మనం ఫాలో కావాలి? ఒకరోజు ఒక వాక్యం నేను చెప్పినప్పుడు ఆ వ్యక్తి విన్న తర్వాత నాతో పంచుకుంటూ, మీరు వాక్యం చెప్పారు, నాకు చాలా ప్రశ్న వచ్చింది. ఒక పని చెయ్యొద్దు అని చెప్పారు. నేను చాలా సేపు ఆలోచించాను. కానీ నాకు ఇంకొక పాస్టర్ గారు గుర్తుకొచ్చారు. ఆ పాస్టర్ గారు చెయ్యమని చెప్పారు. మీరు చెయ్యొద్దు అని చెప్పారు. ఆ పాస్టర్ గారు చెయ్యమని చెప్పారు. కాబట్టి నేను చేస్తాను. కాదు, కాదు, కాదు. ఈ కోణం కాదు. ఈ ఆలోచన విధానం కాదు. నీ ప్రభువు ఎవరు? నువ్వు ఎవరు చెప్తే వినాలి? నేను చెప్తే వినకు. ఇంకొకరు చెప్తే వినకు. చెప్తే వాటిని తీసుకొని వెళ్ళి ప్రభువు దగ్గర పెట్టు. ఆ యేసుక్రీస్తు వారి దగ్గర పెడితే, ఆ యేసుక్రీస్తునే అడిగితే, ఆ యేసుక్రీస్తు చెప్పిందే ఫైనల్ అండి. ఆ యేసుక్రీస్తు చెప్పిందే ఫైనల్. చాలాసార్లు ఈ సంభాషణ మంచిది కాదు. ఆ పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము చేస్తాము. ఆ పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము చెయ్యము. ఆ పాస్టర్ గారు ఇలాగుండమని చెప్పారు కాబట్టి ఇలాగుంటాము. కాదు, కాదు, కాదు. నేను గాని ఇంకొక పాస్టర్ గారు గాని మీకు ప్రభువులము కాదు. యేసుక్రీస్తు నీకు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించావు కదా! ఆ యేసుక్రీస్తునే కళ్ళు మూసుకొని, యేసుక్రీస్తు ప్రభువా, ఇది నేను చేయాలనా? చేయకూడదా? ఇది నేను చేయాలనా? చేయకూడదా? అంటే కడగబడిన మనస్సాక్షి మనకు జవాబు ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన అప్పుడు ప్రభు అయితాడు. ఏ లోకంలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా సంఘమునకు ప్రభువు కానేరడు. నా దేవా, నా ప్రభువా, నన్ను ఏలువాడు, నా నా సృష్టికర్త, నా గూర్చి సమస్తమును ఎరిగినటువంటి వాడు, సజీవుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు సాటి అయినటువంటి దేవుళ్ళు, దేవతలైనటువంటి వారు ఎవ్వరు లేరు. ఇది నా నమ్మిక అయినప్పుడు మాత్రమే ఆయన నా దేవుడైతాడు. అంతేగాని బైబిల్‌లో దేవుడున్నాడని, బైబిల్‌లో ఎక్కడో ఒక వ్యక్తి గురించి రాయబడిందని నేను నమ్మడం లేదు. నా జీవితంలో, మన జీవితాలలో నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన చూస్తున్నాడు అన్న జ్ఞానం ఉందా? అప్పుడు ఆయన నీ దేవుడైతాడు. అమ్మో! ఈ పని నేను చేయకూడదు. ఈ తప్పిదం నేను చేయకూడదు. చేస్తే నా దేవుడు పరిశుద్ధుడు. అది నా దేవునికి ఇష్టముండదు అని మనము ఆలోచన వస్తుందా? అప్పుడు యేసుక్రీస్తు వారు నీకు దేవుడు అవుతాడు. యేసుక్రీస్తు వారు దేవుడవుతాడు.
ఏ శత్రువును చూచి కూడా మనము భయపడము. ఎందుకు? లోకంలో ఉన్న వారందరికంటే నా దేవుడు, నాలో ఉన్నవాడు బలవంతుడు. దేవుని యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నాడని చెప్దామా? లేదా చర్చిలో ఉన్నాడని చెప్దామా? యేసుక్రీస్తు వారు నా హృదయంలో ఉన్నాడు అని నమ్మితే అప్పుడు ఆయన నా దేవుడు అవుతాడు. నా దేవా, నా ప్రభువా. ఇవి మంచి గొప్ప మాటలు మన నోటి నుంచి పలుకుతే ఏం రావు. మన నోటి నుంచి పలుకుట కాదు. పలుకుట 7వ అధ్యాయములో మత్తయి సువార్తలో 22వ వచనము. మత్తయి సువార్తలో వారు వారు కూడా పలుకుతున్నారు. చాలా అద్భుతంగా 22వ వచనములో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా. ఒక గుంపు వచ్చారు. ఇక దేవుని స్తుతిస్తున్నారు. ప్రభువా, ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. స్తుతి, ఘనత, ఆ, మంచి మంచి మాటలు, స్తుతి. ఈ స్తుతించే వారిని దేవుడు చూచి నువ్వు ఎవరో నాకు తెలియదంట. ఇక్కడ ఎందుకు? వీళ్ళకు నిజముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కాదు, నోటికి మాత్రమే ప్రభువు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుతుంది. ఏమి అక్రమం చేశారు వీళ్ళు? ఏ అక్రమము వీరు చేశారు? 21వ వచనంలో, ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. ఆయన చిత్తము బైబిల్లో స్పష్టముగా బయలుపరచబడింది. అనేక విధాలుగా బయలుపరచబడింది. ఆయన చిత్తము చేయుట. మీరు భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమ కలుగులాగున చేయాలి. ఈరోజు ఆ 2 మాటలు, నా దేవా, నా ప్రభువా. నా దేవా, నా ప్రభు. నీ దేవుడెవరు? నీ ప్రభువెవరు? నీ దేవుడెవరు? నీ ప్రభు ఎవరు? దేవుడు సర్వంతర్యామి, సర్వజ్ఞాని. ఆయనకు మరుగైనటువంటిది ఏదియూ లేదు. మన తలంపులను కూడా ఎరిగినటువంటి వాడు. చెడ్డ తలంపు వచ్చినప్పుడు పశ్చాత్తాప మనస్సును కలుగుతుందా? చెడ్డ తలంపుతోనే, ఇంకా క్రియలోకి రాలేదు. చెడ్డ కలలలో పశ్చాత్తాపము ఉందా? చెడ్డ కలల ద్వారా పశ్చాత్తాపము ఏదైనా జరుగుతుందా? ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. ఊహలోని ఊహలోని పాపములను ఒప్పుకోవాలంట. అసలు ఎన్ని తలంపులు వస్తాయి మనకు. ఇట్లా ఆలోచిస్తేనే ఒకరు,
చెడిపోవాలి, వాళ్ళు బాగా కాకూడదు, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు చచ్చిపోవాలి, ఆ, వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి. ఊహలోని పాపములను ఒప్పుకొనుము. ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. దేహము లోకాల కవియే దిగును నిన్ను బాధ పెట్టును. ఈ ఊహలు ఏమైతాయంటే దేహములోనికి దిగుతాయంట. ఇక్కడ ఒప్పుకోకపోతే పర్లేదులే, ఇక నేనేమి ఇంకా చేయలేదు కదా, వ్యభిచారం ఏం చేయలేదు కదా. కానీ ఈ వ్యభిచారపు ఊహ మెల్లగా శరీర అవయవములోనికి దిగుతుంది. మాటలందలి పాపములను మన్నించుమని వేడుకొనుము. ఆట పాటలందు మాట లాడుటయు నేరంబులగును. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఎవరిని అల్లరి పెట్టినావో వారి యొద్ద ఒప్పుకొనుము. ఎవరిని అల్లరి పెట్టినావో వారి యొద్ద ఒప్పుకొనుము. ఎవరి యొద్ద చెప్పినావో వారి యొద్ద ఒప్పుకొనుము. ఎవరిని అల్లరి పెట్టినావో, ఎవరి యొద్ద తప్పుగా మాటలాడావో వారి దగ్గర ఒప్పుకొనుము. అది చాలా కష్టం ప్రభువా. నీ దగ్గర ఒప్పుకోవాలంటే ఒప్పుకుంటా గాని, పోయి వాళ్ళ దగ్గరికి పోయి సారీ చెప్పుట, వారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుట. అయ్యా అమ్మా, నేను తప్పు చేశాను, ఈ మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా నేను తప్పుగా భావించాను, నన్ను క్షమించు. ఈ మనసు ప్రభువును కలిగినటువంటి వారికి ఉండే మనస్సు. ప్రభువునకు కలిగినటువంటి వారిలో ఉండే మనస్సు. కలలో చేసిన తప్పులెల్ల కర్త ఎదుట ఒప్పుకొనుము. కలలో తప్పులు చేస్తారండి. కల కల నేనేమన్నా రమ్మన్నానా అనిపిస్తుంది కదా. తప్పు కల వస్తుంది, చెడ్డ కల వస్తుంది. ఆ కలలో మనం దొంగతనాలు చేస్తాము, కలలో ఎంతోమందిని కొడతాము, కలలో ఎన్నో చెడ్డ పనులు చేస్తాము. అది నేను చేసినట్ట? నువ్వే చేశావు. అది నీ తప్పే. ఎట్లా? కలలో చేసిన తప్పులెల్ల కర్త ఎదుట ఒప్పుకొనము. తలపులో లేనిది ఎట్లు కలలోనికి వచ్చియుండును. తలపులలో లేని విషయాలు కలలోకి ఎట్లొస్తాయి? అంటే ఆల్రెడీ తలపులలో ఒకటి ఉంది. అక్కడ ఉంటేనే కలలోనికి వస్తాయి. ఆ కళలు మళ్ళా శరీరంలోనికి దిగుతాయి ఒప్పుకోకపోతే. ఉమ్, కాబట్టి నా దేవా, నా ప్రభువా, ఎంత దగ్గరగా దేవుడు చూడగలడు. తలంపులు, కలలు, క్రియలు చాలా దూరం. మనము ఈ రెండు దానిలోనే తప్పిపోయే ప్రమాదం ఉన్నది. దేవుణ్ణి అక్కడికి తీసుకొని వస్తాము. దేవుడంటే నా తలంపులను, ప్రభువా, నాకు నా తలంపు పుట్టక మునిపే నువ్వు ఎరిగి ఉన్నావు కనుక నువ్వు నా దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రార్థనలు అంటే, ప్రభువా, ఈ దినమున నా తలంపులను ఎరిగి ఉన్నావు, నాకు మంచి తలంపులు, పరిశుద్ధమైన తలంపులు ఇమ్ము ఇమ్ము ఇమ్ము. నువ్వు నాలో ఉంటే నాకు మంచి తలంపులు వస్తాయి ప్రభువా.
అక్కడ నుంచి ప్రారంభం చేయాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఆత్మను మనలో ఉంచితే, మనం కోరుకుంటే అక్కడ నుండి పరిశుద్ధత అన్నటువంటిది ప్రారంభమవుతుంది. దేవుడు సర్వసత్యంలోనికి మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సజీవుడవు, సర్వశక్తిమంతుడవు, అనంత జ్ఞానివి, సర్వంతర్యామివి, పరిశుద్ధుడవు ప్రభా, యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడవు నాయన, మాకు రాజులకు రాజైనటువంటి వాడవు. నీకు వందనాలు, వందనాలు ప్రభా. ఈ మాటలను మాలో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.